సమయంలో దేవుని స్వార్థకులు మరి అకుల గారు మరి వేల గ్రామాల్లో మనతో పాటు సువార్త చేసిన ప్రియులు మరి వారు మనతో ఉండడం చాలా సంతోషదాయకము. ఈ సమయంలో వారు సాక్ష్యందేశము మన మందిరంలో వినిపించాలని అనేక దినాల నుంచి వారు ఫోన్ చేస్తున్నారు. అయితే ఈ దినము దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రైజ్లో ఈ సమయంలో వారికి అప్పగించే అద్భుతమైన సాక్ష్యము. మీరందరి వాక్యం వినండి, యూట్యూబ్లో అనేకులు షేర్ చేయండి, దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. సమయమును చప్పట్లు కొడుతూ అప్పగించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే ఈ స్థానిక సేవకులు డేడుపాలెం గారికి, అలాగే సంఘంలో ఉన్న తల్లులకి, అలాగే పురుషులు కూడా ప్రభుపాటి మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మరి డేవిడ్ గారు మేముని అనేక స్థలాల్లో సువార్త ప్రకటించాం. హల్లెలూయా. మేము ఎంతగానో సువార్త భారం కలిగి అనేక గ్రామాలు తిరగడం జరిగిందండి. అయ్యగారు కూడా మనం విడవకుండా అనేక చోట్ల సువార్తల విషయంలో ఆయనతో పాటు మాకు కూడా సువార్త టీంలోని నేను పాలుపక్షున్నట్టుగాని మరి ఎంతగానో కొనసాగడం జరిగిందండి. అనేక గ్రామాల్లో దీవించబడ్డారు. ప్రతి గ్రామంలో కల్లా యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అనేసి అనేక చోట్ల మేము సువార్త టీంలో కూడా ప్రకటించి ఉన్నాం. హల్లెలూయా. మరి అయ్యగారు కూడా ప్రత్యేక వందనాలు. మమ్మల్ని ప్రోత్సహించి మన సువార్తలో అన్ని విషయాల్లో మమ్మల్ని ఎంతగా నడిపించిన విధానం బట్టి అయ్యగారు కూడా ప్రభుపేట వందనాలు. హల్లెలూయా. మరి ఈ దినాన్ని సాక్ష్యానికి ఏర్పాటు చేయబడ్డానండి. నాకు సాక్ష్యం కూడా సకల జనుల ఎదుట అనేక బిడ్డలు కూడా మరి ఈ సాక్ష్యాన్ని కూడా గమనించాలని ప్రభుపేట మీ మనవండి. అలాగే నేను యుక్త వయసులోంచి తాగుడు అనే కాన్సెప్ట్తోని బయలుదేరింది నా జీవితంలోని. తాగుడు అతి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందండి. తాగుడు విషయంలోని అంతు చిక్కలేదండి. సంబరాలు లోకంలో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు నడిపించిన లోక తీరుగా సంబరాల్లోని అలాగ మాకు చొక్క ఏమైంది, 6 నెలలు సావాసం చేస్తే 6 వీరైపోయిందండి. హల్లెలూయా. తాగుడు అంటే మామూలు తాగుడు కదండి. కళ్ళలో సారేసి తాగివ్వండి, కళ్ళలో నిబ్బులేసి తాగివ్వండి, ఇంకా మందు అంటారు ఏదో దాహం వేస్తే గ్లాసులో మంచిది తాగినట్టు తాగివ్వండి అండి. అంత భయంకరమైన స్థితిలోకి ఎక్కడికో వేరే దెబ్బలోకి వెళ్ళిపోయిందండి. మనిషికి సమాధానమైన స్థితిలోకి వెళ్ళిపోయిందండి. ఎంతగానో ఇలాగే జరుగుతున్న జీవితకాలంతానే పగలు మాత్రం చాలా మట్టికి భక్తిగానే కనబడుతుండేవాడిని, కానీ రాత్రికి మాత్రం చాలా భయంకరమైన ఈ కుటుంబంలో నా భార్యకి చాలా వేదనగా ఉండేదండి. ఏ టైంకి వస్తానో కూడా తెలియని పరిస్థితి అండి. నేను ఎప్పుడు వస్తానో తెలీదు. అంత బిక్కుమని భయంకరమైన స్థితిలో నా భార్య భయపడుతూ ఉండేదండి. హల్లెలూయా. అలాగే ఒక్కో దినాన్ని క్రిస్మస్ సీజన్లోని, ఆ సీజన్లో ఏంటంటే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. క్రీస్తు నేడు పుట్టిను అని ప్రకటిస్తున్నారు. నేను ఒక దుర్భాష మాట్లాడుతాను వెళ్తాను. ఏమన్నానంటే, మీకు నిద్ర నిప్పులు లేవా, ఈ లోకానికి ఎవరు దేవుడు కాదు అన్న మొక్క నా నోటిని పలికానండి. ఆ నైటే నన్ను దేవుడు దర్శించడం జరిగిందండి. భయంకరమైన స్థితిని దేవుడు ఏం చేశాడంటే సౌలు లాంటి వ్యక్తిని పౌలుగా మార్చాడండి. హల్లెలూయా. సౌలు ఎలాగ కఠినంలో ఉండేవాడో నా పరిస్థితి కూడా అంత కఠినంగా ఉండేది. ఎవరికి సరెండర్ కాలని మనిషిని ఎవరికి తలంచను. అనేక పెద్దలైన వాళ్ళు ఉన్నారు, ఎవరికి తలంచని పని లేదు. అలాంటి ఎవరికి సరెండర్ అవునండి. అయితే నా జీవితంలో ప్రభువారికి సరెండర్ అయిపోయానండి. హల్లెలూయా. నా జీవితంలో
దేవుడు అడిగెట్టాడండి. ఆ క్షణాన్ని నాకు ముత్యం దొరికిందండి. ఆ ముత్యం ఇంచుమించులో నాకు జీవితానికి 24 సంవత్సరాలు అయిందండి ఆ ముత్యం దొరికి. హల్లెలూయా. ఆ ముత్యం ఆయన ఎవరో కాదండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. నా జీవితంలో ఎప్పుడైతే అడిగెట్టి దర్శించాడో నేను ఆయన పాదాలు పట్టుకుని పొందట్టానండి. హల్లెలూయా. ఒక్క చరణం పాడతానండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. హల్లెలూయా. ఏ క్షణాన్నైతేనే ఎవరికి లొంగలేని మనిషిని ప్రభు సరెండర్ అయ్యానండి. నేను ఆయన పాదాలు పట్టుకున్నాను. ఆయన పాదాలు పట్టుకుంటే నా జీవితం మారిందండి. ఎంత స్పీడ్గా అయితే నా చిన్నతనం నుంచి, బాల్యం నుంచి, తాగుడు నుంచి వస్తానే బానిసత్వం నుంచి చాలా భయంకరంగా ఉండేదండి. నన్ను ఎవరు ఇడిపించాడు అనుకునేవాడిని. నా కుటుంబాన్ని చెల్లబెల్లంగా ఉండేది, నెమ్మది ఉండేది కదండి. ఎప్పుడైతే నన్ను దర్శించాడో శ్రమ అన్నది నాకు ఆరంభం అయిందండి. అన్నీ కలిపి నాకు ఉన్నాయన్నీ లాక్ అయిపోయి, ద్వారాలు లేవు, అన్ని ద్వారాలు ముయ్యబడ్డాయండి. నేను చనిపోతే ఇక్కడితో నా సమస్య తీరిపోతాను అనుకునేవాడిని. శ్రమ నుంచి నన్ను దేవుడు పట్టపగల ఇలాగా వెళ్ళిపోతున్న వ్యక్తి నన్ను కాపాడాడండి. నా ఇంటికి వచ్చి నేను ఏదో విధంగా చనిపోతానో ఆలోచన ఉండేది. ఎటు ద్వారాలు మార్గం అన్నీ మూసిపడ్డాయి. ఎందుకు వచ్చిన జీవితం నెమ్మది ఉండేది కదండి. ఆ స్థితిలో దేవుడు కూడా రోజులు 4 రోజులు 5 రోజులు మొత్తం లాగ్ అయిపోయింది జీవితానికి. ఎప్పుడైతే దర్శించి మొదలెట్టాడో అన్నీ లాగ్ అయిపోయాయండి. ఆయన ఎప్పుడైతే ఇలాగ జరిగిందో నా జీవితంలో లాగ్ అయిపోయో, నాకంటే నా కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో, నాకు చెల్లబెల్లంగా ఉండే నా స్థితిలో కుటుంబంలో మా అమ్మ మా పెద్దమ్మ గారి ఇంటికి వెళ్ళి లోపాకారంగా దేవుడిని నమ్ముకుందండి. హల్లెలూయా. లోపాకారంగా రక్షకుడి దగ్గరికి వెళ్ళిందండి. మా పెద్దమ్మ చర్చికి వెళ్తే, చెల్లి నీ జీవితం కుదిరిపడుతుందని, నెమ్మది దొరుకుతుందని ఆవిడకి ఎప్పటికీ మొదలెట్టిందండి. ఆవిడ మా అందరూ తిడతామనేసి లోపాకారంగా మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి ఆవిడ చర్చికి వెళ్ళడం మొదలెట్టిందండి. హల్లెలూయా. ఎవరికి కనబడేది కాదు. ఎందుకు వచ్చిన జీవితంలో అనిపించింది నాకు. మా తల్లి, బాబు నువ్వు చనిపోకని, అలా పిల్లలతో కుటుంబంతో ఉన్నావు, మాత్రం అగత్యం చేసుకోకని, నువ్వు మాత్రం ఏ వెలుగైతే మా అమ్మకి నేను చెప్పానో ఆ ఎలుగు గురించి, నేను మా అమ్మ యేసుప్రభు గురించి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాగున్నా దేవుడు నేను దర్శించాడని చెప్పిందండి. నేను నాకు ఎప్పుడైతే వచ్చిరా నాకు ప్రార్థన అంటే తెలీదు. అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు ఆ ప్రార్థన వచ్చిరాన్న ప్రార్థన నా మాట ఆలకించాడు. హల్లెలూయా. ఇది జరిగి 24 సంవత్సరాలు అయిందండి. ఇంకా నేను సజీవంగానే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జీవితాన్ని తాగుడు అన్నదాన్ని కేవలం 5 రోజులకే నా నోటంట తాగుడు అనేది విరక్త కలిగిందండి. హల్లెలూయా. అంత భయంకరంగా కళ్ళు సారా భయంకర తాగివ్వండి అండి. అలాంటి స్థితి నాకు అలవాట్ల నుండి విడిపించబడ్డానండి. కేవలం రోజుకి 12 పెట్టెలు సిగరెట్ కాలుతుంది. 12 పెట్టెలు. హల్లెలూయా. ఏ చేత్తో ఈ చేత్తో సిగరెట్ పెట్టెట్టుకున్నానో అదే చేత్తో 66 పుస్తకాలు కలిగిందండి. బైబిల్ నాకు చేతికి వచ్చిందండి. హల్లెలూయా. ఈ జీవగ్రంథం నా చేతికి వచ్చిందండి. ఏ క్షణాన్ని అయితే నా దగ్గరికి వచ్చిందో, నా యొక్క అలవాట్లు ఎంత స్పీడ్గా అయితే ఆ కేవలం 5 రోజుల్లోనే ఎవరు నమ్మరో తాగుడి మీద ఎర్రత కలిగింది. ఏ తాగుడికైతే పొద్దున్న సిగరెట్లను కొట్లాడు వాడినో, ఏ నోటితోనే ఏ నోటితో మాట్లాడుతున్నానో ఆ నోటికి సిగరెట్ ఉంటే కానీ కుదురుండేది కదండి.
సిగరెట్ మీద కాల్ సైడ్ మీద సైడ్ కాల్చిన వాళ్ళు వచ్చింది. ఏ పెద్దవాళ్ళతో నేను సైడ్ కాల్చి ఉండి ఉన్నో అదే నోటికి మంచి మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రార్థించడం మాత్రం మొదలెట్టానండి. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 24 సంవత్సరాల కింద నుంచి నాకున్న అలవాట్ల నుండి తాగుడు నుంచి ఇడిపించాడండి. భయంకర దినాల్లో ఉండేవాడినండి. కానీ కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే తాగుడు నుంచి కానీ ప్యాకెట్ నుంచి కానీ జోదం నుండి కానీ విడిపించబడాలనుకోండి, అది అసాధ్యం. ఎన్ని చేసినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అత్తోరింటికి వెళ్ళినా నేనైనా సరే అత్తోరింటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా చిరాకు పడుతుండేవారండి. అలాంటి స్థితిలో తాగుడు నుంచి విడిపించాడండి. మీరు ఆలోచన చేయండి. మీరు ఏ పరిస్థితి ఉన్నా ప్రభు యొద్దకు రండి. మీ జీవితాలు కట్టబడతాయి. మనుషులు ఎవరు కట్టలేరు కానీ ప్రభు కూడా కట్టబడతాయండి. హల్లెలూయా. మా జీవితాలు కట్టాడండి. రూఢీగా నా జీవితంలోనే జరిగింది. అలాగా నేను నా జీవితాన్ని ప్రభు వద్దకు వచ్చినప్పుడు నన్ను విడిపించగలిగాడండి. తాగుడు నుంచి విడిపించాడు. నాకు ఎక్కడైతే నెమ్మది లేదో, ఎక్కడెక్కడికో మన నెమ్మది గురించి, ఎక్కడెక్కడికో సమస్యల గురించి ఎక్కడెక్కడికో తిరుగుతుండో, అయితే బైబిల్ ఈ రకంగా సెలవుతుందండి. ప్రయాసపడి సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఈ మాట ఈ 60,000 గ్రంథాలు కలిగిన బైబిల్లో తప్ప ప్రపంచంలో ఇంచుమించులో 5,000 భాషలు పైబడి ఉన్నాయండి. ఇంగ్లీషు, హిందీ, రకరకాల భాషలు ఉన్నాయి. కానీ ఆ మాట బైబిల్లోనే ఉంది. హల్లెలూయా. ఇంకెక్కడ చెప్పబడలేదండి. మీకు చుట్టాల ఇంటికి వెళ్తేనేమో నెమ్మది దొరకదు. మీరు ఎక్కడైనా తిరిగినా సరే మీ సమస్య పోదు. కానీ ఒక గంట ఉంటుంది, ఒక పూట ఉంటుంది. ఎవరో ఇంటికి వెళ్ళినా కంచేపే అమ్మ వాదాడుతారు, కంచేపే వాదాడుతారు. మనకి నెమ్మది దొరుకుతుందనుకుంటా, కానీ నెమ్మది ఎక్కడ దొరకదండి. అది ఎక్కడ అమ్మేది కాదు, ఎక్కడ కొనుక్కుంటేది కాదు. ఈ మాటలో మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన సమస్యలు మాత్రం పోవు. అదే ప్రభు యొద్దకు వచ్చాను అనుకోండి, ఖచ్చితంగా మీరు అడిగినట్టయితే నెమ్మది ఇస్తానండి. ప్రయాసపడి సమస్యలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తాన్నాడు. ఆయన సన్నిధిలో గడపండి అన్నాడు. నేను మీకు విశ్రాంతి ఇస్తున్నాను అండి. లోకంలో అనేక మంది ఉన్నారు, కానీ ఆ లెవెల్ నీకు విశ్రాంతి ఇస్తానని ఎవరు చెప్పబడలేదండి. నిన్ను కంచేపని నీ ధైర్యపడతారు తప్ప నీ సమస్య ఎక్కడికి పోదు. నీ సమస్యలు నీ జీవితాన్ని కట్టేవారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు ఒక్కరేనండి. హల్లెలూయా. సకల జనునికి కూడా వాక్యం కూడా ఇలా తెలియజేస్తుందండి. ఏమనంటే అపోస్తలుల కార్యం 10:36 అంటే యేసుక్రీస్తు అందరికీ సకల జనులందరికీ ప్రభు అన్నాడండి. ఒక కులానికి ఒక మతానికి ఏం చెప్పబడతలే, కానీ సమస్తానికి ప్రభు అన్నాడని బైబిల్ రూఢిగా మనకు సెలవిస్తుందండి. అయితే మీరు ఏ పరిస్థితులు ఉన్నా మీరు ఖచ్చితంగా ప్రభు యొద్దకు రండి, ప్రభుని తలంచండి, మీరు అడగండి, మీరు పొందుకోగలుగుతారండి. కానీ లోకంలో ఆయన ప్రేమించినట్టుగానే ఇంకెవరో ప్రేమించలేరండి. మమ్మల్ని కుటుంబంలో అనేక మంది కలిగి ఉంటారు, కానీ వాళ్ళు ఎవరో మనం ప్రేమించరు. కానీ ది గాడ్ ఈజ్ లవ్. దేవుడి ప్రేమ తప్ప ఇంకే ప్రేమ లేదండి లోకంలోని. ఆయన ప్రేమించినట్టుగా ఇంకెవరో ప్రపంచంలో ఎవరో ప్రేమించలేరండి. అందుకని బైబిల్ కూడా మాట చెప్పింది, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతూనే ఉన్నాడండి. ఆయన ప్రేమించేవాడు, ద్వేషించేవాడు కదండి. ఆయన రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుడు మీరు అంగీకరించాడు అనుకోండి, ఆయన శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. మన పాపాల కొరకు, మన ప్రాయశ్చిత్తం కొరకు ఆయన క్రయధనం చెల్లించాడండి. పాపాత్మ పాప సంభవ కుపాదం అనేసి మనకి ఇంచుమించులో మనం కూడానే ఎన్నో మార్లు వ్రతాలు చేయించుకుంటాం, పెళ్లి చేస్తాం. ఎన్నో వయసు వచ్చింది కానీ ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళాం. పంతులు కూడా ఇదే ఉపమానం చెప్తారు, అందరికీ తెలుసున్నదే. కానీ పాపాత్మ పాప సంభవం అన్న మాట ఏంటంటే
మన పాపంలో నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించి మహాప్రభు అనేసి మహారుషి యొక్క ప్రార్థన అండి ఇది. అండి సామవేదంలో కనబడుతుంటుంది ఇది, ఈ మాట కూడానే. ఆయన క్రయదానం చెల్లించాడండి. క్రయదానం చెల్లించాడు కాబట్టి మమ్మల్ని క్రీస్తులో మేము కడగబడ్డాం. నేను నా ఇంటి వారు రక్షణ పొందినట్టుగానే నేను నా భార్య నా బిడ్డలు కూడా మేము రక్షణ పొందగలిగేవండి. ఆయన రక్షకుడిని అంగీకరించాం. మా జీవితాలు పెంట కుప్పలు అనేటిది దీనిలో పైకి ఎత్తున్నట్టుగా మమ్మల్ని పంచంచెంచెంచులుగా పైకి ఎత్తుకొచ్చాడండి. హల్లెలూయా. నా బిడ్డలు చిన్నదానం నుంచి చదువు అభ్యాసంలో కూడా ఎంతగానో నా బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు చేసుకుని వచ్చారండి. ఇంజనీరింగ్ చదివారండి, ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి. హల్లెలూయా. మన జీవితంలోని చాలామంది అనుకుంటాడు ఈ తాగుబోతుడు ఈడెక్కడ మారుతాడు అనుకున్నారండి. ఈడెక్కడ మారుతాడు అనుకుని చాలామంది పక్కన వెనకాల అనుకుంటున్నారండి. ఎదురుగా సాటుని ఎదురుకుంటే మాట్లాడేవారు కాదు, కానీ వెనకాల మాట్లాడుకునేవారండి. నన్ను దేవుడు ఎప్పుడైతే ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఎంత మాత్రం త్రోసివేయలేదు, కానీ నన్ను పైకే ఎత్తాడు, ఎక్కలేని శిఖరం ఎక్కించాడండి. హల్లెలూయా. నా జీవితం కట్టబడింది, నేను సజీవంగా ఉన్నాను. నా యొక్క భిన్నపేట అంటే నాకులాగా ఎవరైతే స్థితిలో ఉన్నారో వాళ్ళు ఆలోచన చేయండి, ఆవేశం పడకండి. మేము ఇలాగ ఆలోచన చేసామండి. తింటే కానీ రుచి, దిగితే కానీ లోతుండి. రుచి తెలియాలంటే తినాలి, లోతు తెలియాలంటే దిగాలి. ఆ లోతు ఎంత దిగితే కానీ లోతు తెలీదు. వింటే నిశ్చయం అర్థమవుతుందండి. ఎదురుకుంటే పలానా అని చెప్పిననుకోండి, మన ఏ మనిషిని ఒక మనిషి చెప్తేనే అర్థమవుతుందండి. మనం ఆలోచన చేయాలండి, ఎందుకు చెప్తున్నారన్నది తొందరపడదు. మీరు ఆలోచన చేయండి. మేము అలా ఆలోచన చేసాం కాబట్టి మా జీవితాలు కట్టుబడ్డాయి. మీరు కూడానే ప్రార్థన చేసుకోండి. ఎలాంటి స్థితిలో ఉన్నా మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు ఏ స్థితిలో ఉన్నా ఈ రకంగా తాగుల్లో కానీ ప్యాకెట్లో కొంటే ఎవరన్నా ఉన్నట్టయితే ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. మీరు గమనించండి. మన జీవితాలు కూడా కట్టబడాలంటే కుటుంబంతో మనందరూ కలిపి దేవుని రాజ్యం కొరకు, దేవుని వ్యాప్తి కొరకు మనం ఆయన గురించి బతకాలండి. హల్లెలూయా. మేము అలా తీర్మానం చేస్తున్నాం కాబట్టి మేము సజీవంగా ఉన్నామండి. మా జీవితాలు కూడా వెలుగెత్తేయండి. నా యొక్క జీవితం గురించి కూడా మా సహోదరుడు జాన్ మోషే గారిని అడగని చెప్తారు. ఆయన మన సాక్ష్యం. నేను ఎలా ఉండేవాడినో, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఇద్దరు కలిపి తిరుగుతుండేవాళ్ళం. ఒకే చర్చికి వెళ్ళి ఒకే సావాసం కలిగి మా జీవితాలు అలా ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు కూడా. హల్లెలూయా. సహోదరుల పరిచయం 24 సంవత్సరాలు దగ్గర అయిపోతుంది. అలాగే ఇప్పటి నుంచి కూడా మా జీవితాలు అలా కట్టబడ్డాయి. నేను అనేక చోట్లకే సాక్ష్యం అందించానండి. అనేక బిడ్డలు తాగుడు నుంచి ఎంతో వేదనలో తాగుడున్న బాధ ఎలాగుంటుందో తెలుసండి. అలాంటి స్థితి, నిస్సహాయ స్థితిలో మేము ఎంతో కొట్లాడుతుండేవాళ్ళండి. ఈరోజు నేను తాగుడనే మాటతోని దేవుడు నన్ను నడిపించి సజీవులకు ఇచ్చి ఈ సాక్ష్యాన్ని మరి దేవుడు ఈ సాక్ష్యాన్ని వినిపించేలాగా దేవుడు ఎంతో కృప చూపించాడండి. హల్లెలూయా. ఈ టైం ఇచ్చిన అయ్యగారు కూడా ప్రత్యేకంగా వందనాలండి. అయ్యగారు కూడా చాలా నాకు దోస్తండి. మేము ఈనాటి కదండి, ఎప్పుడో నెంబటంలో ఉన్న కాలం నుంచి అయ్యగారు ఎప్పటి నుంచి పరిచయం అండి. హల్లెలూయా. కానీ పరిచయం ఉంది, కానీ అప్పుడు సేవకులని తెలియదు మనకి. సేవకులని తెలియదండి. అలా లాజరస్ గారు తెలుసండి. ఆ మాట ఆయన కూడా చెప్పాను నేను. అలా సువార్తరాకి చెప్పాను. అయ్యగారు నాకు ఎలా పరిచయం అని అన్నది. సినిమాటలు దేవుడికి ఇంకాక. హల్లెలూయా.